హలో ఫ్రెండ్స్, నేను మీ పార్థు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది నిజంగా జరిగిన చరిత్ర. వందల సంవత్సరాల క్రితం ఈ బోయకొండ పైన బోయలు అనే తెగవారు నివసించేవారు. చేతివృత్తులు చేసుకుంటూ అడవిలో దొరికే పళ్ళు వంటి వాటిని అమ్ముకుంటూ జీవించేవారు. అవసరమైతే తమను తమ వారిని రక్షించుకోవడానికి విల్లు చేతబట్టి బాణం సంధించడం కూడా చిన్నపిల్లలకు సైతం నేర్పించారు. వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మ అనే గ్రామదేవతని ఆరాధించేవారు. నవాబుల సైన్యం దక్షిణ భారతదేశంలో రాజ్య విస్తరణ కోసం దాడులు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా బోయకొండ ప్రాంతంపై దాడి చేసి బోయ తెగ వారిని హింసిస్తూ ఎదురు తిరిగిన వారిని చంపేస్తూ దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘోరాన్ని చూసి ఊరి వారంతా ఈ ఆపద సమయంలో నువ్వు తప్ప ఇంకెవరూ రక్షించేవారు లేరమ్మా అంటూ గ్రామదేవత గంగమ్మని ప్రాణభయంతో ప్రార్థించారు. వారి ప్రార్థనలు విన్న అమ్మవారు వారికి అభయమిచ్చి కత్తి చేత పట్టుకొని ఉగ్రరూపం దాల్చింది. అరవీర భయంకరంగా సింహనాదం చేస్తూ ఆపదలో ఉన్నప్పుడు దైవం తన భక్తులను రక్షిస్తుందనే నమ్మకాన్ని నిరూపిస్తూ కత్తి పట్టుకొని కథనరంగంలోకి దూకింది. ఆ యుద్ధంలో కత్తి తగిలి ఒక పెద్ద బండరాయి రెండుగా చీలిపోయింది. అమ్మవారి మహోగ్ర రూపం తన చుట్టూ ఉన్న దివ్యమైన వెలుగును చూడగానే నవాబు సైన్యానికి వణుకు మొదలైంది. అమ్మవారి రూపం చూసి నవాబు సైన్యం ప్రాణభయంతో పారిపోయింది. తమని ఇంత పెద్ద ఆపద నుండి రక్షించిన అమ్మవారిని అప్పటి నుండి రణభేరి గంగమ్మ అనే పేరుతో పూజించారు. రెండుగా చీలిన బండరాయి మాత్రం జరిగిన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోయి నేటికీ అమ్మవారిని గుర్తు చేస్తూ ఉంది. ఇదే అమ్మవారు యుద్ధంలో కత్తితో రెండుగా చీల్చిన బండరాయి. ఈ ప్రసిద్ధ బోయకొండ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పాత బస్టాండ్ నుండి ప్రత్యేకంగా ఈ బోయకొండ క్రిందికి బస్సులు అందుబాటులో ఉన్నాయి. కొండపైకి వెళ్ళడానికి విశాలమైన రోడ్డు సౌకర్యం ఉంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి. కొండపైకి వెళ్ళాలంటే మెట్ల దారిలో వెళ్ళవచ్చు లేదా వెహికల్స్లో వెళ్ళవచ్చు. ఈ గోపురం దగ్గర నుండి మెట్ల ద్వారా అమ్మవారి గుడికి వెళ్ళవచ్చు. ఇక్కడ అమ్మవారి వనం చూడ చక్కగా ఉంది. అమ్మవారి తల మాత్రమే ఉన్న విగ్రహం అయితే జీవకళ ఉట్టిపడుతూ ఉంది. పక్కనే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఇదే కొండపైకి వెళ్ళే దారి. ప్రధానాలయానికి వెళ్ళే దారిలో మొదటిగా వచ్చేది రణభైరి గంగమ్మ ఆలయం. ఇదే ఆ బండరాయికి దగ్గరగా ఉన్న రణభైరి గంగమ్మ ఆలయం. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనది. చేసే ప్రార్థనలో నిజముంటే దైవం యొక్క ప్రతిస్పందన కూడా అంతే నిజమై ఎదురుగా సాక్షాత్కరిస్తుందని నిదర్శనం చూపిన అమ్మవారికి సాష్టాంగ ప్రణామం. మనం ఆరాధించే రూపం గ్రామదేవత కావచ్చు, రాముడు కావచ్చు, శివుడు కావచ్చు, వేరేదైనా దైవం ఒక్కటే. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఎవరు ఏ రూపంలో ఏ విధంగా అయితే తెలుసుకోవాలనుకుంటారో వారిని ఆయా రూపాలతోనే నేను అనుగ్రహిస్తాను అని. చుట్టూ అందమైన కొండలు, పచ్చని పరిసరాలతో ఈ ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రధానాలయంలోకి వెళ్ళాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ప్రధానాలయంలోని అమ్మవారిని బోయకొండ గంగమ్మ అని పిలుస్తారు.
అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు భక్తులు ఇక్కడికి వస్తారు. కానీ ఆదివారం రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రమే కాక ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ చరిత్ర నిజమేనా అనే సందేహం అక్కర్లేదండి. ఇలాగే సొంపల్లిలోని చెన్నకేశవ దేవాలయం మీద గజనీ మహమ్మద్ సేనలు దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న చౌడేశ్వరి అమ్మవారు ఇలాగే వారిని తరిమి కొట్టింది. ఇక్కడి నుండి మెట్లదారిలో వెళ్తే ప్రధానాలయంలోకి వెళ్ళవచ్చు. ప్రధానాలయంలో కెమెరా అనుమతి లేదండి. మీకు వీలు కుదిరితే ఇంత ఘనమైన చరిత్ర ఉన్న ఆలయాన్ని తప్పక దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నమస్తే.